ప్రియమైన దేవుని సంగమా, దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు ఏదైనా చేయగలడు. మనం దేవునికే వ్యతిరేకంగా అయితే దేవుడు మనకేం చేస్తాడు? మనం దేవునికే వ్యతిరేకంగా బతికితే దేవుడు మనకేం చేస్తాడు చెప్పండి? సాతాను సైన్యం అంతా నీ మీదకి వచ్చిన దేవుడికి నువ్వు ఇష్టంగా ఉంటే దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. కానీ నువ్వు దేవునికే వ్యతిరేకంగా బ్రతికితే నిన్ను ఎవరు కాపాడతారు? నిన్ను ఎవరు రక్షిస్తారు? ఈ ప్రయాణంలో అంతిమంగా దేవుడిదే సార్వభౌమ అధికారం. ఆయన ఏమైనా చేయగలడు. మంటికి వెళ్ళిపోయిన నిన్ను మహిమకు మార్చగలడు. దరిద్రుడు అయిపోయిన నిన్ను ధనవంతుడిగా చేయగలడు. చావు సిద్ధంగా ఉన్న నిన్ను బ్రతికించి సజీవ లెక్కలో ఉంచగలడు. సమస్తం పోయినా, అన్ని కుళ్ళిపోయినా తిరిగి మళ్ళీ అన్ని నీకు ఇవ్వగలడు దేవుడు. కానీ నువ్వు దేవుడికి వ్యతిరేకంగా బతికితే, నువ్వు దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తే నీకెవరు సాయం చేస్తారు?